ఏపీడిఎస్సి 2024 సైకాలజీ బిట్స్. అభ్యసనం ద్వారా పొందే ప్రవర్తన మార్పులు. అభ్యసనం ద్వారా పొందే ప్రవర్తన మార్పులు: 1 జ్ఞానాత్మక రంగము, 2 భావావేశ రంగము, 3 మానసిక చలనాత్మక రంగము. అభ్యసనం ద్వారా పొందే ప్రవర్తన మార్పులు: 1 జ్ఞానాత్మక రంగము, 2 భావావేశ రంగము, 3 మానసిక చలనాత్మక రంగము. జ్ఞానాత్మక రంగము 6 భాగాలు: 1 జ్ఞానము, 2 అవగాహన, 3 వినియోగము, 4 సంశ్లేషణము, 5 విశ్లేషణము, 6 మూల్యాంకనము. జ్ఞానాత్మక రంగము 1 జ్ఞానము, 2 అవగాహన, 3 వినియోగము, 4 సంశ్లేషణము, 5 విశ్లేషణము, 6 మూల్యాంకనము. భావావేశ రంగము 8: 1 అభిరుచులు, 2 వైఖరులు, 3 విలువలు, 4 అలవాట్లు, 5 అభినందన ప్రశంస, 6 న్యాయకత్వ లక్షణాలు, 7 ఉద్వేగాల ప్రకటన, 8 సామర్థ్యాలు. భావావేశ రంగము 1 అభిరుచులు, 2 వైఖరులు, 3 విలువలు, 4 అలవాట్లు, 5 అభినందన ప్రశంస, 6 న్యాయకత్వ లక్షణాలు, 7 ఉద్వేగాల ప్రకటన, 8 సామర్థ్యాలు. మానసిక చలనాత్మక రంగము 2 కౌశలాలు, 2 నైపుణ్యాలు. మానసిక చలనాత్మక రంగము 1 కౌశలాలు, 2 నైపుణ్యాలు. 1 ప్రజ్ఞకు సృజనాత్మకతకు మధ్య ఉన్న సంబంధమును విద్యార్థి గుర్తించుటను జ్ఞానాత్మక రంగము అంటారు. ప్రజ్ఞకు సృజనాత్మకతకు మధ్య సంబంధమును విద్యార్థి గుర్తించుటను జ్ఞానాత్మక రంగం అంటారు. తిరోగమన అవరోధమునకు విద్యార్థి ఉదాహరణనిచ్చుట జ్ఞానాత్మక రంగము. తిరోగమన అవరోధమునకు విద్యార్థి ఉదాహరణనిచ్చుట జ్ఞానాత్మక రంగము. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసిన కృషిని విద్యార్థి ప్రశంసించుట భావావేశ రంగము. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసిన కృషిని విద్యార్థి ప్రశంసించుట భావావేశ రంగము. 1 విద్యార్థి కోహ్ బ్లాక్ పరీక్షలో భాగముగా నమూనాలను చక్కగా అమర్చగలుగుట మానసిక చలనాత్మక రంగము. 1 విద్యార్థి కోహ్ బ్లాక్ పరీక్షలో భాగముగా నమూనాలను చక్కగా అమర్చగలుగుట మానసిక చలనాత్మక రంగము. 1 విద్యార్థి పిట్నర్ డ్రాయింగ్ పరీక్షలో భాగముగా చేయి ఎత్తకుండా బొమ్మలు నైపుణ్యంగా గీయగలుగుట. 1 విద్యార్థి పిట్నర్ డ్రాయింగ్ పరీక్షలో భాగముగా చేయి ఎత్తకుండా బొమ్మలు నైపుణ్యముగా గీయగలుగుట మానసిక చలనాత్మక రంగము. మానసిక చలనాత్మక రంగము సంగీతములో సా రి గా మా పా దా నీలు నేర్చుకొని గుర్తుపెట్టుకొని చెప్పగలుగుట జ్ఞానాత్మక రంగము. సంగీతములో సా రి గా మా పా దా నీలు నేర్చుకొని గుర్తుపెట్టుకొని చెప్పగలుగుట జ్ఞానాత్మక రంగము. సంగీత కళాకారులను గౌరవించుట, వారిని ప్రశంసించుట అనేది భావావేశ రంగము. సంగీత కళాకారులను గౌరవించుట, వారిని ప్రశంసించుట అనేది భావావేశ రంగము. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీణ, హార్మోనియము, తబలా లాంటి పరికరములను నైపుణ్యముగా వాయించుట అనేది మానసిక చలనాత్మక రంగము. వీణ, హార్మోనియము, తబలా లాంటి పరికరములు నైపుణ్యముగా వాయించుట అనేది మానసిక చలనాత్మక రంగము. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో ప్రతి లక్షణములో కూడా ఎంతో కొంత విభేదిస్తాడు అనే భావనే వైయక్తిక భేదాలు. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో ప్రతి లక్షణములో కూడా ఎంతో కొంత విభేదిస్తాడు అనే భావనే వైయక్తిక భేదాలు. పర్సనాలిటీ అనేది ఏ భాషా పదము?
ఆంగ్లము. పర్సనాలిటీ అనేది ఏ భాషా పదము? ఆంగ్లము. పర్సనాలిటీకి మూలమైన పదము లాటిన్. పర్సనాలిటీకి మూలమైన పదము లాటిన్. పర్సోనా అనేది ఏ భాషా పదము? లాటిన్. పర్సోనా అనేది ఏ భాషా పదము? లాటిన్. పర్సోనా అనగా ముసుగు. పర్సోనా అనగా ముసుగు. మూర్తిమత్వం అనేది శారీరకమైన అంశము ప్లస్ మానసికపరమైన అంశము. మూర్తిమత్వం అనేది శారీరకపరమైన అంశము ప్లస్ మానసికపరమైన అంశము. వ్యక్తి యొక్క సమస్త లక్షణాలతో కూడిన సంపూర్ణ వ్యక్తిత్వమే మూర్తిమత్వము. వ్యక్తి యొక్క సమస్త లక్షణాలతో కూడిన సంపూర్ణ వ్యక్తిత్వమే మూర్తిమత్వము. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.